అసదుద్దీన్ ఓవైసీ మిగతా నాయకుల కంటే, పార్టీ అధ్యక్షుల కంటే ప్రతి సందర్భంలో భిన్నంగా కనబడతారు. ఏమిటి ఆ విలక్షణత ఆయనకున్నది? మొత్తం భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒకే ఒక బిగ్గర్ ఫేస్ ఏంటి అంటే మనము అసదుద్దీన్ ఓవైసీ గురించి వారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప ఇంక మనకు వేరే లీడర్ ఎవరు కూడా కనబడరు. దో పవర్ మేబీ లైస్ విత్ హిమ్, కానీ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్ దట్ ఈజ్ వెరీ. పాత బస్తీల డెవలప్మెంట్ లేదు అని అంటారు. ఎందుకు? ఏమి అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం ఆలోచిస్తారంటే హీ ప్రీచ్ ఫర్ ద డెవలప్మెంట్ బట్ ఈ వర్క్ హార్డ్ నాట్ టు డెవలప్. ఓవైసీ గారి ప్లాన్ ఎప్పుడైనా కానీ ఆ రకంగానే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ రకమైన ప్లాన్లో భాగంగానే మిగతా అపోజిషన్ ఎవరున్నా సరే అది స్లోగా డిఫ్యూజ్ అయిపోతుంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటలు కూడా కోట్ల మంది తెలంగాణ ప్రజల వాయిస్ పక్షాన లేరు. ఎందుకు? ఆ ప్రత్యేకత ఏమిటి? అసదుద్దీన్ గారి యొక్క ఆలోచన ఎప్పుడైనా కానీ అసదుద్దీన్ ఓవైసీ మొన్న బీఆర్ఎస్తోని, చంద్రబాబు నాయుడుతో, ఏపీలో జగన్ కొన్ని స్టేట్మెంట్ స్ట్రైట్గా ఇస్తాడు ఆయన. పాలిటీషియన్స్కి పాలిటిక్స్ లోపల మొత్తం జీవితాంతం శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరండి. ఓకే, అందులో అసదుద్దీన్ ఓవైసీ లాంటి నమస్తే. తెలంగాణ రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ నాయకుడు ఏమిటనే చర్చ వచ్చినప్పుడు పాత బస్తీని మనం ఒక రకమైన వ్యాఖ్యానం ఉంటుంది. ఆ 6-7 ఎమ్మెల్యేలు వదిలేయండి, ఆ లోక్సభ స్థానం వదిలేయండి అని ఇట్లా ఒక చర్చ వస్తుంటుంది. ఎందుకు పర్టికులర్ వచ్చేవరకల్లా అక్కడి వరకే ఉన్నది ఒక చర్చ. రెండవది, తెలుగుదేశం, కాంగ్రెసు, బీఆర్ఎస్, కాంగ్రెసు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎంఐఎం ఆనాడు వారితో ఇవాళ వీరితో ఇట్లా అధికారంలో ఉన్న పార్టీతో ఉంటూ వారు చాలా జాగ్రత్తగా పావులు కదుపుతూ వస్తూ ఉంటారు. అసలు ఎంఐఎం ఆలోచన ఏమిటి అన్నదానికంటే ఇప్పుడు దాని అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైకాలజీ ఏమిటి, ఆయన ఏం ఆలోచన చేస్తారు, ఎందుకు ఉంటుంటేనే ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తారు, చాలా మేధావిలా కనబడతారు, ఒక్కోసారి ఇట్లా మాట్లాడేమిటి అని కూడా అనిపిస్తుంది. ఇంత భిన్నమైన ఒక వ్యక్తిత్వం ఎందుకు కనబడుతుంది, అతని ఆలోచన ఏమిటి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇంతకు పూర్వం మనం కేసీఆర్ ఆలోచన ఏమిటి, ఎందుకు మాట్లాడతారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఆలోచన ఏమిటో తెలుసుకుని మన దగ్గర ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్కారం. నమస్కారం. ఆ కేసీఆర్ ఆలోచన ఏమిటి అనే దానిపైన చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు చాలామంది పర్సనల్గా నాకు ఫోన్ చేసి మాట్లాడినరు. అంటే ఒక అద్భుతమైన విశ్లేషణ ఒక నాయకుని పైన. మీ దాంట్లో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మీరు ఎక్కడ తొంగి చూడలేదు, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. తర్వాత విషయంగానే చెప్పిందని అన్నారు. ఇప్పుడు తాజాగా అసదుద్దీన్ ఓవైసీ గురించి అతను మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా సార్. అసదుద్దీన్ ఓవైసీ మిగతా నాయకుల కంటే, పార్టీ అధ్యక్షుల కంటే ప్రతి సందర్భంలో భిన్నంగా కనబడతారు. ఏమిటి ఆ విలక్షణత ఆయనకున్నది? అయితే మనం ఈ విషయంలోకి వెళ్ళేకంటే ముందు మనం ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఇవి మన ఒపీనియన్స్ కావు, ఇవి మనకున్న సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ లోపల. ఒకటి బిగ్ 5 థియరీ అని ఒకటి ఉన్నది, తర్వాత సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ అని ఒకటి ఉన్నది, రైట్. ఇంకో ఏది చెప్పినా మన ఒపీనియన్ కాదు, అవన్నీ కూడా ఒక పర్స్పెక్టివ్. అంటే ఈ లీడర్ను ఈ ఫ్రేమ్వర్క్లోంచి చూస్తే దాని ప్రకారం విశ్లేషించబడిన విషయాలుగా వాళ్ళు కన్సిడర్ చేయాలి, ఎవరు విన్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ. దీనికి ప్రత్యేకంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ అప్రిషియేట్ చేయడం కానీ ఉద్దేశంతో చేయబడ్డది కాదనేది మనం ఒక ఆలోచన వాళ్ళందరూ కలిగజేస్తే వాళ్ళు ఓపెన్ మైండ్తో వింటారని నా ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు భిన్నంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లెగసీ ఒక ఎంఐఎం వాళ్ళ తాత నుంచి కంటిన్యూ అయింది. తర్వాత వాళ్ళ నాన్న సలార్కి వచ్చింది, సలారుద్దీన్ నుంచి వారి నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారికి యాజ్ అ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. ఓకే, తీసుకున్న తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీరు గమనిస్తే ఆయన ఎప్పుడైనా సరే మీరు మామూలు డ్రెస్లో చూసారా? మామూలు డ్రెస్సులో అది బాలదైనా ఆయనకున్న అంటే ముస్లింని రిప్రజెంట్ చేసే ఒక రిలీజియస్ డ్రెస్ అటైర్ తప్ప వేరే డ్రెస్సులు నీకు ఎప్పుడు కనబడదు.
సూటు బూట్స్ ఎప్పుడు కాని రాలేదు. అవును ఎప్పుడు షెర్వానీ వేసుకునే ఉంటాడు. అవును కరెక్ట్. అంటే ఏంటి, హీ వాంటెడ్ టు రిప్రజెంట్ ద హోల్ కమ్యూనిటీ ఆఫ్ ద ముస్లిం. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలకు కాదు, భారతదేశం మొత్తానికి తన ఐడెంటిటీ వాళ్ళతో మాత్రమే చూపించాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా అనిపిస్తుంది మనకు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, హీ ఆల్వేస్ అడ్వకేట్స్ ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన హక్కుల గురించి కానీ, వాళ్ళకు కావాల్సిన సదుపాయాల గురించి కానీ, వాళ్ళకు చేయాల్సిన పనుల గురించి తప్ప మిగతా వాటి గురించి చాలా తక్కువసార్లు మాట్లాడతాడు ఆయన. వై అంటే ఈ ఆల్సో హ్యాజ్ ఏ అబ్సల్యూట్ విజన్. ఏంటి, రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే ఏఎంఐఎం పార్టీ ఓన్లీ ముస్లిమ్స్ హక్కులను కాపాడడానికి కోసం మాత్రమే తను ఉన్నాను అనే విషయాన్ని మొత్తం ఈ భారత సమాజాన్ని కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలనే ప్రయత్నం వల్ల ఈ అటైర్ను తను కొనసాగిస్తాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 3 ఏంటంటే, తను బ్యారిస్టర్ చదువుకొని వచ్చాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు, లండన్లో. తాను అంత ఉన్నత చదువు కోసం అంత దూరం వెళ్ళి చదువుకొని వచ్చిందని ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే ఎప్పుడైనా కానీ ఆయన అడ్వకేట్ అయ్యి ప్రాక్టీస్ చేయడం కానీ, ఇక్కడున్న బార్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఆయన ఎప్పుడు చేయలేదు. చదువుకు సంబంధించిన ప్రస్థానం అసలు ఎప్పుడు తేడు కూడా. వై అంటే హీ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ అందరికీ. ఏంటంటే, నేను అతి సామాన్య ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయో నేను అట్లే మాట్లాడాలి అని నిర్ణయించుకొని అదే రకమైన భాష మాట్లాడతాడు, అదే రకమైన మాటలు కూడా మాట్లాడతాడు, అదే రకంగా వాళ్ళను రెచ్చగొట్టే కానివ్వండి, లేదా ఇన్సికేట్ చేసే ప్రయత్నం కానివ్వండి, తను తక్కువ స్థాయి నాయకుడు, తక్కువ స్థాయి వ్యక్తి ఎట్లయితే ప్రవర్తిస్తాడో తను అవసరమైతే తను అట్లే ప్రవర్తిస్తాడు. మీకు గమనించి ఉంటే 10 సంవత్సరాల క్రితమైన ఎలక్షన్లో కూడా ఆయనే ఒక కర్ర పట్టుకొని ఒక ఆయన ఎంబడి పరిగెత్తిండు కొట్టడానికి. ఇది కరెక్ట్. 15-16 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. అవును, ఎలక్షన్ బూత్లోంచి బయటికి పరిగెత్తుకొచ్చు గ్రౌండ్లో పరిగెత్తడం మనం చూసాం. ఇంతవరకు మీరు ఎప్పుడైనా అట్లాంటి ఒక లీడర్, ఒక అంత స్థాయి అంటే ఒక నేషనల్ లెవెల్లో ఉండే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక చిన్న ఇష్యూ గురించి అటు పరిగెత్తడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరి దగ్గర చూసారా? చూసారు. సో వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్? సో ఈ ఆల్వేస్ ట్రై టు కమ్యూనికేట్ టు ద పీపుల్. ఏమని అంటే, నేను అతి మామూలు మనిషిని, నాకు అందరికి ఉన్నట్టే భావోద్వేగాలు ఉంటాయి, వాటిని అవసరమైనప్పుడు నేను వాడేసుకుంటాను అనే భావనతోటే ఆయన మాట్లాడతాడు. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, ఆయనే మాట్లాడితే ఈ ఆల్వేస్ ప్లేస్ టు ద గ్యాలరీస్ అని అంటాం కదా. అంటే తన రింగులోనే ఉంటాడు, కానీ ఆడడం మాత్రం గ్యాలరీలను దృష్టిలో పెట్టుకొని ఆట ఆడతాడు ఆయన. రైట్. సో ఈ రకమైన స్ట్రాటజీస్ తోటి, ఈ రకమైన పద్ధతులతోటి ఆయనే తన ఐడెంటిటీ నిలబెట్టుకొని, తన ఐడెంటిటీ వచ్చిన తర్వాత, తన పార్టీ తన చేతులకు వచ్చిన తర్వాత తండ్రి నుంచి మొత్తం భారతదేశంలో ప్రతి స్టేట్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 4-5 స్టేట్లలో కనీసం ఒక్క ఎమ్మెల్యేనా ప్రతి స్టేట్లో ఉన్నారు. అంటే ఏంటి, మొత్తం భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒకే ఒక బిగ్గర్ ఫేస్ ఏంటి అంటే, మనము అసదుద్దీన్ ఓవైసీ వారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప ఇంక మనకు వేరే లీడర్ ఎవరు కూడా కనబడకుండా తను ఎమర్జ్ అయ్యే విధానమే ఆ మనిషి చేసే ఎఫర్ట్ కానీ, తను రచించే వ్యూహాలు కానీ, చుట్టుపక్కల ఉన్న పార్టీలు కూడా తనను గెలిపించడానికి చేసే ప్రయత్నాలు కూడా తనే డిసైడ్ చేసే లెవెల్కి తను ఎదిగిండని చెప్పొచ్చు మనం. అందుకే మన స్టేట్లో చూడండి, కాంగ్రెస్ రాని వాళ్ళతో అసోసియేట్ ఉంటాడు, టీడీపీ ఉండని అసోసియేషన్ ఉంటాడు, తర్వాత టీఆర్ఎస్ ఉండని వాళ్ళతో అసోసియేట్ ఉంటాడు. అంటే ఇదంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ మీన్? ఏ పార్టీ వచ్చినా సరే వాళ్ళ నుంచి ఒక అష్యూరెన్స్ పోతుంది, మీ గవర్నమెంట్కు ఏమి డోకా ఉండదు, మేము ఉన్నాం అన్నాము. నా చెప్పిన వాళ్ళు అదే అన్నారు. సో అంటే ఎవ్రీ సిచ్యువేషన్లో అవతల వ్యక్తులకు కావాల్సిన భరోసాను అవసరమైనప్పుడు వాళ్ళు మాకు అందించాలనే ఒక ఆలోచనతోటి ఆయన ఎప్పుడు తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పాస్ చేస్తూనే ఉంటాడు. అంటే ఒక రకంగా ఇది పార్టీలో ఉన్న వాళ్ళకు ఆ రకంగా అనిపిస్తుంది, ప్రజలకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజలకు తప్పకుండా చాలా సానుకూలంగా ఉన్నాడు, చాలా ఎప్పుడు డివిజన్ పాలిటిక్స్ లేవు, చాలా ఫేస్ టు ఫేస్ స్ట్రేట్ అవే పాలిటిక్స్ ఉన్నాడు, ఎప్పుడూ ఒక స్థిరత్వానికి కోరుకునే పద్ధతి లోపల మనిషి ఉన్నాడు అనే ఒక ఆలోచనను
ప్రజలందరికీ చేరుతుంది కదా. అండ్ మీరు ఇప్పుడు ఏఎంఐఎం నిలబడిన గత 20 సంవత్సరాల నుంచి చూస్తే కూడా ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత 3 మేయర్లను అదర్ దాన్ ముస్లిమ్స్ వేసిండే ఆయన. ప్రకాష్ కానివ్వండి, పోచే కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు మేయర్స్ అయ్యారు. వాళ్ళకే అవకాశం ఉండే. ఎంఐఎం పార్టీ బిగ్గెస్ట్ పార్టీ ఉండే, అప్పుడు వాళ్ళు హిందూస్నే నిలబెట్టారు వాళ్ళు ప్రెసిడెంట్. అంటే ఏంటి, వాట్ ఈస్ ఈస్ ట్రైంగ్ టు డూ? దో పవర్ మేబీ లైస్ విత్ హిమ్, కానీ he wanted to project him that he is very secular and also very democratic. అవకాశాలు అందరికీ సమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నామనే సంగతిని వాళ్ళు ఇలా మేయర్గా చేయడంలో వాళ్ళు ట్రై టు ప్రొజెక్ట్ ఇట్. దట్ ఈస్ వాట్ అసదుద్దీన్ ఓవైసీ. ఇక్కడ మనం మిగతా పార్టీ ఆఫీసుల కంటే దారుసాలం ఇది డిఫరెంట్. అక్కడికి మన మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా పొద్దున్నే అందరు ఎమ్మెల్యేలు వస్తారు, వరుసగా కూర్చొని ఉంటారు, కార్పొరేటర్లు వస్తారు, కూర్చొని ఉంటారు. ప్రతి దరఖాస్తు అక్కడికి వెళ్ళాలి, మాట్లాడి చేయాలి. ఈ పాలసీ అంటే మిగతా ఏ రాజకీయ పార్టీలో కనబడదు, అక్కడనే కనబడుతుంది. కానీ మిగతా ఏరియాలు మాట్లాడుకున్న డెవలప్మెంట్ కానీ రోడ్డు, కరెంటు, నీళ్లు, ఆడు బయటకు వచ్చారు మాట్లాడతారు. పాత బస్తీలో డెవలప్మెంట్ లేదు అని అంటారు. ఎందుకు? దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ పొలిటికల్ అజెండా. ఏమి అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం ఆలోచిస్తారంటే, హీ ప్రీచ్ ఫర్ ద డెవలప్మెంట్ బట్ ఈ వర్క్ హార్డ్ నాట్ టు డెవలప్. ఇది ఆయన పాలసీ ఉన్నట్టు కనిపిస్తుంది. లేకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే మన ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారే పార్లమెంట్ మెంబర్ అయ్యి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. 2004 నుంచి 2024 ఆయన నామినేషన్ ఇచ్చి గెలవడం ఇంకేం లేదు, గెలవడమే కదా. అట్లా ఉన్నప్పుడు పాత బస్సుల నుంచి చాలా సివియర్గా ప్రవహిస్తున్న మూసీ నది కాలుష్యం కానివ్వండి, దాని గురించి తను ఎప్పుడు కూడా అంత ప్రొయాక్టివ్ డిసిషన్ తీసుకొని పోయినట్టు కనబడదు. మూసీ గురించి వేరే వాళ్ళు మాట్లాడతారు కానీ తను ఎప్పుడు మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా నేను కొన్ని కాలేజీలకు పోయి వచ్చిన, అక్కడ డిగ్రీ కాలేజీలో చూస్తే ఎన్వైర్న్మెంట్ కూడా చాలా, వాతావరణం కూడా చాలా చెత్తగా ఉంటుంది, వాతావరణం కూడా సరిగ్గా ఉండదు, ధూళి దుమ్ము అన్నీ కలిసి ఉంటాయి క్లాస్ రూమ్స్ కూడా. వాటికి సంబంధించి కూడా తను ప్రొయాక్టివ్గా వాటిని ఇంప్రూవ్ చేయాలి, ప్రొయాక్టివ్గా దానికోసం ఫండ్స్ అలొకేట్ చేయాలి, తనుకున్న ఎంపీ లాడ్స్ ఫండ్స్తో కూడా చేయొచ్చు అనే ఆలోచన ఉన్నప్పటికీ తను దాని పట్ల ప్రొయాక్టివ్ చేస్తుంటే మనకు కనపడదు. కానీ మీరు ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ గురించే తను మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడైనా కానీ. అట్లాంటి భావన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కలిపియడం ఒక పార్ట్ అయితే, మనకు అవతల వాళ్ళు దీనికి ఫండ్ సపోర్ట్ చేస్తలేరు అనుకోవడం ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ ఏంటంటే వాళ్ళకున్న ఎమ్మెల్యేస్ కానీ ఏవి కానీ దే ఆల్ ట్రై టు క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్. ఏంటంటే చాలా నీడి, అంటే బీద వాళ్ళకే మనం సాయం చేయడానికి ఈడు ఉన్నాం అనే భావనను అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా క్రియేట్ చేయడంలో వాళ్ళు ఎమ్మెల్యేస్ మీరు చెప్పినట్టు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళకున్న చిన్న చిన్న అవసరాలు తీరుస్తారు, ఎవరికన్నా బిజినెస్ చేయించాలంటే పెట్టిస్తారు. వాళ్ళను అదే ధోరణిలో మేము మీకున్నామనే భావన కలిగించే ప్రయత్నం నిరంతరం వాళ్ళు చేస్తూనే ఉంటారు. దారుసలంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా పార్టీ వర్కర్స్ కానివ్వండి. కానీ ఇక్కడ దీంట్లో ఆయనకు వ్యతిరేకంగా కూడా అసమ్మతి, అపస్వరాలు ఏమి ఉండవు. ఏమిటిది మరి? అంటే ఒకటి ఫస్ట్ మొదట్లో ఎంఐఎం నుంచి సపరేట్ అయ్యి ఎంబీటీ అనే ఒక పార్టీ వచ్చింది. కానీ ఆయనకున్న చిత్రతనో లేదు ఆయనకు వేసే ఆలోచన విధానం వల్ల కావచ్చు, ఎంబీటీ టోటల్గా ఎగ్జిస్ట్ అయి ఉంది. కానీ వీళ్ళకి స్ట్రాంగ్ అపోజిషన్ ఇచ్చే లెవెల్లో వాళ్ళు ఉండలేకపోయారు. ఎందుకంటే మన అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా విజనరీగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. రెండోది ఏంటంటే మనం ఫామ్లెస్ పొలిటీషియన్ అంటాం. అంటే ఒక కమ్యూనిటీకి, ముస్లిం కమ్యూనిటీకి కావాల్సిన ఫేస్, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇస్తూనే తన అవసరమైనప్పుడు ఎవరితో అయినా సరే కలిసి తనకు కావాల్సిన బెనిఫిట్ను తీసుకోగలిగే స్టేజ్ లోపల ఓవైసీ గారి ప్లాన్ ఎప్పుడైనా కానీ ఆ రకంగానే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ రకమైన ప్లాన్లో భాగంగానే మిగతా అపోజిషన్ ఎవరున్నా సరే అది స్లోగా డిఫ్యూజ్ అయిపోతుంది. ఒకవేళ అవతలలో చాలా సీరియస్గా ఈయన మీద కామెంట్ చేసిండు అనుకోండి, ఓకే, దాన్ని ఏమంటామంటే మనము ఒక యాక్టివిటీ దాన్ని చేస్తాం మనం, దాన్ని ఏమంటే మిర్రర్ ఎఫెక్ట్ అంటాం. అంటే అవతలను డిజామ్ చేయడానికి శత్రువు అనేవాడు తనని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆయనకు ఒక డిజామ్ టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే దాన్ని మిర్రర్ ఎఫెక్ట్ అంటాం. మిర్రర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అద్దం నీ ముందు పెట్టావు అనుకోండి, నువ్వు ఎట్లుంటావో ఇది అట్లా కనబడుతుంది. ఓకే, సో ఈ మిర్రర్ ఎఫెక్ట్ ఎట్లాంటిదంటే నువ్వు ఏం చేస్తావో నేను కూడా అదే చేస్తాను, రైట్? నువ్వేం చేస్తే అదే చేసేసరికి అవతల వాళ్ళు అందరూ కూడా డిఫెన్స్లో పడిపోతారు. దాంతో శక్తివంతమైన శత్రువు అనుకునేటోడు కాస్త
అస్త్ర సన్యాసం చేసి ఏం చేయలేని పరిస్థితి వెళ్ళిపోతాడు. దిస్ ఈజ్ ది అసదుద్దీన్ గారి యొక్క మేజర్ టెక్నిక్. ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు ది 20 years ఆఫ్ జర్నీ పొలిటికల్ సైడ్లో, ఆయనకు అందుకే ఎవరు కూడా ఎక్కువ శత్రులుగా రాకపోవడానికి ప్రధాన కారణం. శత్రువులకి స్కోపే లేకుండా చేసుకుంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటలు కూడా తను వేరే ప్రతిపాదన పెట్టింది తప్ప కోట్ల మంది తెలంగాణ ప్రజల వాయిస్ పక్షాన లేరు వారు. ఎందుకు ఆ ప్రత్యేకత ఏమిటి? ఒక భాగం అని చెప్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు, నిజామాబాద్ గొప్పోడని చెప్పినారు, గంగా జమున తహజీబ్ అన్నారు, ఆయన అవేమని లేదు. ఎందుకు దాని ఈ క్యారెక్టర్ ఏమో ఎట్లా అనాలిసిస్ చేయాలి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, అసదుద్దీన్ గారి యొక్క ఆలోచన ఎప్పుడైనా కానీ ఒక కాంట్రవర్సీ మీద ఉంటుంది. ఆయన పొలిటికల్ లైఫ్ అంతా కూడా ఒక కాంట్రవర్సీ మీదే డిపెండ్ అయ్యి బిల్డ్ చేసుకుని ఆయన కెరీర్ని, ఆయన పార్టీని కూడా. నువ్వు ఎస్ అంటే నేను నో అంట, నువ్వు ఎక్స్ అంటే నేను -X అంట. ఇదే ధోరణి లోపల ఉంటుంది తప్ప అందరనే మాటలు కానీ అందరూ చేసే పనులకు కానీ ఆయన టోటల్గా భిన్నంగా చేయడంలోనే ఆయన చాలా సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి ఆయనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. సో ఆయన ఐడెంటిటీ నిలుపుకోవడానికి ఆయన ఎలాంటి కాంట్రవర్సీనైనా సరే చెప్పగలుగుతాడు, చేయగలుగుతాడు. ఓకే, దాని నుంచి బెనిఫిట్ కూడా పొందగలుగుతాడు. మీరు ఏ ఇష్యూలైనా తీసుకోండి, ఆయన డెఫినెట్గా ఈజ్ అ పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో కూడా ఆయన చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా కూడా చేయగలిగే నేర్పరి అసదుద్దీన్ గారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక విషయం తీసుకోండి, అది సిఏఏ గురించి కానివ్వండి, లేదు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే కానివ్వండి, మీకు ప్రైమ్ మినిస్టర్ కాదా అని అంటాడు, ఆయన ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ఆయన అదే నీకు ప్రైమ్ మినిస్టర్ కాదని ఎవరైనా క్వశ్చన్ వేసుకుంటే అన్నారు అనుకోండి, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు కదా, అట్లా నీకా ఏంటి పరిస్థితి? చాలా తెలివిగా. సో చాలా అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే చుట్టుపక్కల ఉన్న అటెన్షన్, భారతదేశంలో ఉన్న ప్రజల అటెన్షన్ అంతా కూడా తనపైనే ఉంచుకునేట్టు చేయగలడం లోపల అసదుద్దీన్ ఓవైసీ గారు మెజారిటీ టైమ్స్ ఈజ్ సక్సెస్ఫుల్. ఆయనకు అది చదువు వల్ల వచ్చిందా, లేదు తను ఎట్లయినా ఎగ్జిస్టెన్స్ కావాలి కాబట్టి నేను ఇట్లా క్రియేట్ చేయాలా అనే ఆలోచించి వచ్చిందా అనేది మనం ఆలోచిస్తే, ఫ్రాయిడియన్ థియరీ ఏం చెప్తుందంటే, సైకో అనలిటిక్ థియరీ, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్న ఛాలెంజెస్ కానివ్వండి, కాంట్రవర్సీస్ కానివ్వండి, లేదు ఇంట్లో ఒక అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ మనిషిని చాలా అతలాకుతలం చేస్తాయి. చేసినప్పుడు ఈ మనసులో ఉన్న ఈ అతలాకుతల భావనలన్నీ కూడా ఇలాంటి కాంట్రవర్సీని క్రియేట్ చేసినప్పుడు జరిగే షేకింగ్, జరిగే ఒక డిస్టర్బెన్స్ వీళ్ళకు చాలా స్వాంతన కలుగుతుంది. వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ కూడా అలా రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని అట్లా చేస్తేనే వీళ్ళకు చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎవరైనా సరే, అసదుద్దీన్ ఓవైసీ గారి అని కాదు, ఎవరైనా సరే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్ విచ్ దే హ్యావ్ బీన్ క్యారింగ్ సిన్స్ లాంగ్ టైమ్. ఒక చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఆ కాన్ఫ్లిక్ట్స్ మీద వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకోవాలని తెలియకపోవడం ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు వాళ్ళ పీర్ని చూడడం, అలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో పెరగవలసి రావడం, తర్వాత ఇంట్లో ఎలాంటి సైడ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, లేదు వాళ్ళు ఏ సమాజంలో అయితే ఉన్నారో ఆ సమాజంలో ఒక పర్టికులర్ ఐడియా గురించి కానీ, కమ్యూనిటీ గురించి పదే రిపీటెడ్గా దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళకు ఆటోమేటిక్గా అలాంటి కాంట్రవర్సీలు తీసుకోవడమే ఒక వే ఆఫ్ లైఫ్గా మారినప్పుడు, దానివల్లనే మన ఐడెంటిటీ నిలబెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీ తీసుకొని ఆ కాంట్రవర్సీ మీదనే వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసుకుపోతారు. అలాంటి కాంట్రవర్సీ మీద బిల్డ్ చేసుకున్న ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మనం ఓవైసీ గారే చెప్పచ్చు. మనం అంటే బచ్పన్ సే వచ్చిన మొత్తం ఇట్ ఈజ్ ఏ వ్యక్తి అయినా సరే, జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ చూస్తే ఆయన ఏమంటాడంటే, చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉండి, చాలా డిస్టర్బెన్స్లో ఉండి, చాలా కాన్ఫ్లిక్ట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే పాలిటీషియన్స్ అవుతారని. ఓహో, అలాంటి వాళ్ళే రాజకీయాలు చేస్తారు, అలాంటి వాళ్ళే రాజకీయంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఒక యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటారు. ఆల్ పొలిటీషియన్స్ వాళ్ళ యాంగ్జైటీని మీట్ చేసే ఛాలెంజ్ హైలీ డైనమిక్ సిస్టమ్ సొసైటీ ఎక్కడ ఉంటుంది అని అంటే పాలిటిక్స్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందులో ఉండడం వల్ల వాళ్ళకు చాలా సేఫ్ అని ఫీల్ అవుతారు, వాళ్ళు ఒక కంఫర్ట్ని ఫీల్ అవుతారు వాళ్ళు రాజకీయాల్లో ఉండడం.
మిగతా వాళ్ళందరికీ ఏంది ఇది పొద్దున్న లేసి రాత్రి దాకా అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎవడొచ్చి వాళ్ళను మోసం చేస్తాడో తెలియదు, ఎవడొచ్చి వాళ్ళను దెబ్బ కొడతాడో తెలియదు. కానీ ప్రతి క్షణం వీళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి అని అంటే వాళ్ళు అలర్ట్గా ఉంటేనే వాళ్ళు దే ఫీల్ హ్యాపీ, దే ఫీల్ సేఫ్. సో అలాంటి వాతావరణం లోపల ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలకు వెళ్తారు. దిస్ వాట్ జిడ్డు కృష్ణమూర్తి సేస్. సో మనం కొంతమంది పొలిటీషియన్ చూస్తే ఇది కరెక్ట్గా మనకు కనెక్ట్ అవుతున్నాం, అర్థమైపోతుంది. కానీ దీంట్లో అసదుద్దీన్ ఓవైసీ మొన్న బీఆర్ఎస్తోని చంద్రబాబు నాయుడుతో, ఏపీలో జగను కొన్ని స్ట్రైట్గా ఇస్తాడు ఆయన. అరే వాళ్ళు నాకు ఇంత పూర్వ స్నేహితులు కదా, మేము కలిసి పనిచేసినాము, ఇప్పుడు అంటే ఎట్లా అని జనరల్గా అనిపిస్తుంది కదా. మరి వారు అట్లా ఏ వ్యూహంలో భాగంగా ఎట్లా అనుకుంటారు, ఏం ఆలోచన ఉంటుంది అప్పుడు? ఎప్పుడైనా మనం చాలాసార్లు చాలా మంది పెద్దవాళ్ళ నోట్లో విన్నాం, ఏంది పాలిటీషియన్స్కి పాలిటిక్స్ లోపల మొత్తం జీవితాంతం శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరని. ఓకే, అందులో అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఒక ఐడెంటిటీని గుర్తించడానికి కోసం చేసే ప్రయత్నం లోపల వాళ్ళందరూ ఫామ్లెస్ పొలిటీషియన్స్ అంటారు. ఈ ఫామ్లెస్ అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడంటే ఏ రూపంలో అంటే ఆ రూపంలోకి వెళ్ళిపోతారు, నీళ్ళలాగా వెళ్ళిపోతారు. ఇక్కడ చెంబు ఒక షేప్ అవసరం ఉందంటే వాళ్ళు చెంబులాగా మారిపోతారు, ఒక గ్లాసుల షేప్ మారమంటే గ్లాసులాగా మారిపోతారు. సో అట్లాంటి పాలిటిక్స్ చేయడం వల్లనే వాళ్ళకి మొత్తం భారతదేశం మొత్తంలో చూడండి అన్ని స్టేట్లలో కూడా వాళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకునే దిశలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు దే కీప్ గ్రోయింగ్ ఇట్ ఆల్సో. అలానే ఈయనకున్న ఇంకొక చతుర్థి ఏంటంటే, ఈయనొక్క పార్టీనే గ్రో చేయడం, ఈయనొక్కడే ముస్లిం ఫేస్గా రిప్రజెంట్ చేయడం ఒకటే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈయనకే సపోర్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే 2014-15 కంటే ముందున్న ఎంఐఎం సీట్లన్నీ ఎమ్మెల్యేగా వివిధ రాష్ట్రాల లోపల, లేదు కార్పొరేటర్లు కానివ్వండి, ఈ 10 years లోపల తాను రకరకాల స్టేట్లలో ఫామ్ చేసిన సీట్లన్నీ చూడండి, యూ విల్ సీ ద డిఫరెన్స్. ఈ 10 సంవత్సరాల్లో చాలా పటిష్టంగా ఎదిగాడు తను అన్ని స్టేట్లలో కూడా. ఎందుకు అంటే తెలియకుండా, తెలిసి డైరెక్ట్ ఇండైరెక్ట్గా, రహస్యంగానో బహిరంగంగానో అన్ని పార్టీలు ఈ ఎంఐఎంని ఎస్టాబ్లిష్ చేయడానికే సహకరించే విధంగా తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. అందరికీ మామూలుగా డైరెక్ట్గా చూస్తే ఏం ఉన్నట్టు అనిపించదు, కానీ హీ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ అదర్ పార్టీస్ టు సపోర్ట్ హిమ్, అండ్ త్రూ దట్ ఓన్లీ ఆయన అంతగా ఎదిగాడు. కానీ సామూహిక వివాహాలు చేస్తుంటారు మన దగ్గర కొందరు, అట్లా ఒక రకమైన ప్రచారం ఉంటుంది. లేదు కష్టాలు తక్కువ ఆదుకొని సోషల్ మీడియాలో అక్కడిక్కడ పెట్టి చేసేది ఒకటి ఉంటుంది. ఈయనవి ఏమి ఉండవు, కానీ నిరంతరం ఒక టచ్ ఉన్నాడు మా కోసం ఉంటుంది కదా. దీన్ని సైకాలజీ ప్రకారం ఈ ఆలోచన ఏమంటారు, దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి వీటిని? ఒక బీపీఎల్ లెవెల్లో ఉండే వాళ్ళకి కానీ, లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో ఉన్న వాళ్ళందరికీ కానీ ఏం కోరుకుంటారు, ఒక హయ్యర్ ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు, పైన ఉన్న వాళ్ళు ఈ వ్యక్తితో నాకు పరిచయం ఉన్నది అని చెప్పుకోవడం గొప్పగా భావిస్తారు. లో లెవెల్ ఉన్న వాళ్ళకు ఆలోచన ఏంటంటే, బీపీఎల్లో ఉన్న వాళ్ళకు మనిషే మనకు ధైర్యం అనే భావన కలిగి ఉంటుంది. అందుకే మీరు ఒక బస్తీలో ఎవరైనా చనిపోయిన చూడండి, అందరు పనులు మారుకొని అటెండ్ అవుతారు, ఫ్యూనరల్ అటెండ్ అవుతారు, 10 రోజుల కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం కూడా అటెండ్ అవుతారు. అంటే ఏంటి, వాళ్ళు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు చాలా ప్రగాఢంగా నమ్మేది అంటే మనిషే తోడు అని నమ్ముతారు. సో ఇలాంటి ఆలోచనే అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా ఎక్కువ మంది ఇంప్రూవ్ అంటే ఫైనాన్షియల్గా గ్రో కానీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి గ్యారెంటీగా రెగ్యులర్గా విజిట్స్ ఉంటాయి, వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళని మీరు చెప్పినట్టు ఎప్పుడూ దర్బార్ రెడీగా ఉంటుంది, ఎవరంటే వాళ్ళు వెళ్ళి యాక్సెసిబుల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, కలవచ్చు. ఇట్లాంటి భావన ఏం కలిగిస్తుంది, మనకు రెగ్యులర్గా యాక్సెసిబిలిటీ ఉంటే మనకి ఏదైనా ప్రమాదం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకు ఒక అన్న ఉన్నాడు, మన భాయి ఉన్నాడు, మనం చేయగలుగుతాడు అనే నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ గారు గత 20 సంవత్సరాలుగా 100% సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి ఎవ్వరు కూడా ఈయనను దాటి ఆలోచించే పరిస్థితి రాదు, ఎందుకంటే నాకు అన్ని పనులు సమకూరుతున్నాయి కదా. నాకు అవసరానికి తను భరోసా ఇస్తాడు, ఏదైనా పని కావాలంటే పని ఇవ్వగలుగుతాడు, ఎవరికైనా ఫోన్ చేయమంటే ఫోన్ చేయిస్తాడు, రైట్, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే 10 మంది రోజులు నిలబెట్టగలుగుతాడు. సో ఇలాంటి భావన కలిగించే ఒక నేత వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అంతకంటే దీన్ని దాటిపోయి ఆలోచించే ఆలోచన కూడా రాదు వాళ్ళకు. కానీ ఇక్కడ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఒక ధర్నా నేను చూడలేదు ఎంఐఎం నుంచి. లేదు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఒక ధర్నానో రాస్తలకునో భారీ బహిరంగ సభ
అక్కడ జరుగుతాయి, ఎన్నికల ప్రచారం జరుగుతాయి. ఈ ఇష్యూస్ మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇష్యూస్ మీద ఇట్లాంటి వాళ్ళు చేయరు. అంటే చేయకపోవడం వల్ల జనం గుర్తించరైనా, లేకపోతే కనుక రాజకీయ నాయకునికి ఒక ఫ్రంట్ పేజీలు ఉండాలి, మెయిన్ స్ట్రీమ్లోకి ఉండాలి ఉంటుంది కదా, అట్లా ఎందుకు ఉండదు? ఏం ఊహేమైంటుంది? అంటే ఇప్పుడు మిగతా పార్టీలకు ఈ పార్టీకి తేడా ఏంటి అంటే, అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ క్రియేటెడ్ వన్ కల్ట్ ఫాలోయింగ్ అంటాం. కల్ట్ ఫాలోయింగ్. కల్ట్ అంటే ఏంటి? ఒక భావజాలాన్ని ప్రదర్శించి ఆ భావజాలానికి అందరూ కూడా కట్టుబడే విధంగా ప్రవర్తించడం. దానికి హెడ్డే ప్రధానం. హెడ్ ఏం చెప్తే అది, అటు చూడొద్దు అంటే అటు చూడరు, ఇటు చూడంటే ఇటు చూస్తారు. వీళ్ళు ఈ హెడ్ ఏం చెప్తే అదే ఫైనలు, అదే రాజ్యాంగం, అదే పద్ధతి అని చెప్పే విధంగా రూపొందించబడిన కాన్స్టిట్యూన్సీస్ని అసదుద్దీన్ ఓవైసీ గారు క్రియేట్ చేసుకోగలిగారు. కాబట్టి ఆయన దేశంలో జరుగుతున్న విషయాలకు సంబంధించి తన కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి అసలు ఏమాత్రం సంబంధం లేని విషయంగానే వాటిని పరిగణిస్తాడు ఆయన. అందుకోసమే ఏ ధరల గురించి కానీ ఎంఐఎం సొంతంగా ఏం పోరాడదు వాటి గురించి. అవసరమైతే ఎప్పుడన్నా ఒకసారి కాంట్రవర్సీ క్రియేట్ చేసే మాటలు మాట్లాడతాడేమో, కానీ బేసిక్గా దీనివల్ల తనకున్న సమూహానికి ఏ రకమైన బెనిఫిట్ అవుతుందని కానీ లాభం అవుతుంది కానీ వాళ్ళు ఎప్పుడట్లా ఆలోచించడు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ పరిధిలోనే ఉంటారు. పరిధిలో ఉంచడానికి కావాల్సిన అన్ని రకాలైన పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అయిపోయి వాళ్ళు ఏ రకంగా అయినా సరే ఇళ్ళకెళ్ళి శిబిరంలోంచి జారిపోకుండా ఉండే ఆలోచన వ్యూహాల్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. కాబట్టి అదేవిధంగా అవతల వాళ్ళు కూడా ఈయనను ఇతనే చాలా గొప్పవాడు, ఇతనే మనకు కావాల్సిన వ్యక్తి, ఇతనే మనకి ఏదైనా చేయగలుగుతాడు అని విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఆయన మాటలు కూడా మాట్లాడతాడు. కానీ రాజకీయాల్లో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపించేది, మనం బయట మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ చూసినప్పుడు ఒక ఎంపీ గెలవాలంటే 50 కోట్లు 60 కోట్లు అని జనాలకు అవ్విస్తున్నారు ఇవ్విస్తున్నారని, ఒక్కొక్క ఓటుకి ఇంత అని అంత అని మనం మునుగోడు చూసినాం, మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూసినాం, ఓటుకి ఎంత అని. ఈ ఓపెన్ సీక్రెట్లే ఇవన్నీ, మనమేం లేనివి చెప్తలేము, ఓపెన్ సీక్రెట్ కదా. ఎంఐఎం వాళ్ళు రూపాయి ఇచ్చిండ్రు ఓటర్ కన్నా నేను వినలేదు. నేను మన లోకల్ రిపోర్టర్స్ ఫింగర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నది, వాళ్ళు ఇంటికి పోతారు మాట్లాడతారు నీకు భోజనం పెడతారట, కానీ సింగిల్ ఎన్పి టీ భోజనం కూడా ఉంటుంది, లేకుంటే లేదు. మళ్ళీ అది కూడా అసలు ఇది కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంది సాధారణంగా, రావాలి పోవాలి చేసుకోవాలి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఇవ్వరు. మరి వీళ్ళ దగ్గర ఏమిటి, దీన్ని ఎట్లా ఈ మొబిలైజేషన్ ఏమంటారు, ఏ సైకాలజీ దీన్ని, ఏ సోషియో పొలిటికల్ ఎకనామీ డ్రైవ్ చేస్తున్నారు? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అసదుద్దీన్ ఓవైసీ గారు చేసిన అతి గొప్ప పనులు ఏంటంటే విజనరీగా హీ క్రియేటెడ్ ఏ కల్ట్లో వేరే వాళ్ళు వచ్చి ఈయనకు వ్యతిరేకంగా చెప్పే అవకాశాన్ని ఎవరు ఇవ్వరు. వీళ్ళు కూడా మనం వేరే భావన అని ప్రజెంట్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి నేను ఏం చెప్తేనే అదే వాళ్ళందరూ ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు మేము ఒకటే అనిపిస్తుంది. మనకు కుటుంబంలో ఎట్లయితే మనం అందరూ ఒకటే అనే భావన కలిగేస్తారో, మొత్తం తనకున్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ కానివ్వండి, ఓటర్స్ కానీ ఎవరండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళందరికీ మనం అందరం ఒకటే అనే భావనను కలిగేసి పద్ధతులు కూడా అట్లే ప్రవర్తన చేస్తాడు ఆయన. అనే బిహేవియర్ మనుషుల్లోకి వెళ్ళినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఆడ వ్యత్యాసం ఉండేటట్టు ఏం కనబరచడు ఆయన. అతి మామూలుగా వెళ్తాడు ఆయన, ఉన్నట్టు నడుచుకుంటూ వెళ్తాడు, లేకుంటే బైకులు వెళ్తాడు, రైట్. సో ఇట్లాంటి అన్నీ చేసిన తర్వాత ఈ మనిషి మనకు వేరే దూరము, ఈయన ఏదో చేస్తున్నాడు మనకు వ్యతిరేకంగా, ఈయన ఎక్కువ సంపాదించుకుంటుండు అనే భావన కలిగే పద్ధతులు అక్కడ ఏమి ఉండవు కదా. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు ఇస్తే అప్పుడు చేసి, కానీ ఈయన చూపించిన ఆత్మీయత కానీ చూపించే దగ్గర ఉండే విషయాలు అవతల వ్యక్తులకు వీరు వేరే అనే భావన కలిస్తే కదా చేసేది. అట్లాంటి భావన రాకుండా ఏమేమి చేయాలనో, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఎట్లయితే చేయొచ్చో, అది పద్ధతి ద్వారా కానీ, పండుగలప్పుడు కానివ్వండి, లేదు విషాదంలో కానివ్వండి, లేదు ఎలక్షన్లప్పుడు కానివ్వండి, వాళ్ళని ఏం చెప్తే ఏం మాట్లాడితే బాగుంటుందో ఆ పద్ధతిలోనే మాట్లాడతాడు. మొన్న ఆ మధ్య ఒకసారి ఒక వీడియో వచ్చింది, అమ్మాయిలు ఎవరన్నా ప్రేమిస్తే కనుక మీరు మిమ్మల్ని అంటే కనుక మీరేం వ్యతిరేకించకండి, వారి మనసులో భావాన్ని నెరవేర్చండి అని అన్నారు. అసలు ఆయన నుంచి ఆ స్టేట్మెంట్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లా మాట్లాడాలని? అంటే ఇవన్నీ కూడా సెలెక్టివ్ మాటలండి ఇవన్నీ. ఓకే, ఆ టైంలో నరేంద్ర మోదీ తిరుగు లేకుండా ఎస్టాబ్లిష్ అయి ఉన్న టైం అది. అవును, ఇప్పుడు ఎవరైనా కానీ అట్లాంటి మాటలు జనరల్గా మాట్లాడితే అవకాశం ఉంది. నిజంగానే ఎవరైనా సరే వేరే రిలీజన్ నుంచి కానీ వేరే ఫెయిత్లో ఉన్నవాళ్ళు కనుక ఇంకొక ఫెయిత్లోంచి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా డీసెంట్ అండ్ డెమోక్రటిక్ సెటప్ అది. ఓకే, కానీ నిజంగానే ఆ సిచ్యువేషన్ వస్తే దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం లోపల ఎంతవరకు చేయగలుగుతాడు అనేది అది మనం ఒక పొలిటీషియన్ నుంచి మనం ఊహించలేం, మాట్లాడుకోవడానికి కూడా మనకు ఎవిడెన్స్ కూడా మనకు కనబడదు మనకు. ఓకే, కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు ఎక్కడ ప్రజెంట్ చేసినా సరే ఎలక్షన్ అప్పుడు కాకుండా ఏదైనా సిచ్యువేషన్ రానంత కాలము
ఈ ఆల్వేస్ ట్రై టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ మోర్ డెమోక్రటిక్ పర్సన్ లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ డెమోక్రటిక్ ప్రజెంటేషన్కి ఏదైనా ఇబ్బంది రావడానికి వస్తుంది, ఆయన ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం తను ఒక సెక్షన్కే పరిమితమైన వ్యక్తి అని చెప్పడానికి హేట్ స్పీచ్ కూడా అప్పుడప్పుడు చేస్తాడు ఆయన. ఈ హేట్ స్పీచ్ ఎందుకు చేస్తారు ఎవరైనా? ఎందుకు చేస్తారంటే ఇది ఆల్సో మన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ వల్లనే జరుగుతుంది. అది కూడా ఏంటంటే అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు, రెండోది మనం ఏ సమాజంలో అంటే ఏ తల్లిదండ్రులు కానివ్వండి ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకే రకమైన భావజాలాన్ని వాళ్ళు పదే పదే రిపీట్గా చెప్తున్నప్పుడు తెలియకుండానే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్న తర్వాత నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే ఎవరినో ఒకరిని నేను విలన్ చేయాలి కదా. ఈ విలన్ చేసే ప్రక్రియ ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటే చిన్నప్పుడు మనకున్న అథారిటీ, అది పేరెంట్ కావచ్చు లేదు గ్రాండ్ పేరెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు, మనం అథారిటీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళను అనలేం కాబట్టి, కానీ వాళ్ళు పెట్టే నిర్బంధం, వాళ్ళు పెట్టే మనకు రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అప్పుడు చేయలేని అన్నీ మన సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోయి మనం పెద్దగా అవుతున్నప్పుడు మనం ఆ అంతర్గత సంఘర్షణని మనం హేట్ స్పీచ్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ వీళ్ళు ఆ రిఫ్లెక్షన్ ఏంటి అంటే వాళ్ళు అపోజిషన్ పార్టీలు కావచ్చు, లేదు అపోజిషన్ ఫెయిత్ కావచ్చు, రిలీజన్ కావచ్చు. సో అట్లాంటి భావజాలాన్ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళు అట్లా హేట్ స్పీచ్ చేసినప్పుడు దే ఫీల్ సేఫ్ అండ్ దే ఫీల్ కంఫర్టబుల్. అప్పుడే అట్లాంటి భాష, అట్లాంటి భావజాలం బయటకు వస్తుంది. ఇంకోటి మీరు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని పొలిటిషియన్స్ చూడండి, ఏ రెవల్యూషన్ అయినా సరే ఎట్లా ఫామ్ అవుతుందండి? దెర్ బి సమ్ టార్గెట్ టు హేట్ కదా, ఇజంట్ ఇట్? ఇప్పుడు మీరు నక్సలిజం తీసుకోండి, భూస్వాములను హేట్ చేసినాం. ఓకే, మన తెలంగాణ ఉద్యమం ఉంది, ఓకే, ఆంధ్రలను ఫేస్ చేసినాం. ఓకే, స్వాతంత్ర పోరాటం ఉంది, బ్రిటిష్ వాళ్ళను హేట్ చేసినాం. ఓకే, ఈవెన్ రష్యా ఉంది, లెనిన్ ఏం చేసిండండి? జార్జ్ చక్రవర్తులను అపోజ్ చేసిండు. సో మీరు ఎక్కడ ఏ పొలిటికల్ సెటప్లో ఒక పవర్ని మనం ఎగ్జిస్ట్ కావాలా, మన ఐడెంటిటీ మనం నిలబెట్టుకోవాలా, మనకు పవర్ రావాలా, మనం చూపించుకోవాలి అని అంటే డెఫినెట్గా దెర్ షుడ్ బి సమ్ టార్గెట్ టు హేట్. సో ఇట్లా హేట్ని ప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చైల్డ్హుడ్ డేస్లో డెఫినెట్గా దెర్ విల్ బి సమ్ ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయో వాటిని సాల్వ్ చేసుకునే క్రమం లోపల వాళ్ళు ఇలా మాట్లాడితేనే వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు చేయలేని ఆ అధికార ఇమేజ్ ఏతుందో ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్ అంటాం. ఆ రిలేషన్షిప్ని మనం ఒకరికి ఆపాదించబడతాం. ఆదరించినప్పుడు దాని ప్రొజెక్ట్ చేసిన ఇష్యూ ఏదైతుందో అదే మనని గొప్పవానికి తయారు చేస్తుంది, మనకు ఐడెంటిటీ వస్తుంది, మనకు రికగ్నిషన్ వస్తుంది, లీడర్గా అవతల వాళ్ళు మనల్ని గుర్తించగలుగుతారు. సో అలాంటి గుర్తింపు కోసమే ఎవరైనా ఏ లీడర్ అయినా పనిచేస్తారు. కాబట్టి దీనివల్ల నాకు గొప్ప గుర్తింపు రాగలుగుతుంది, వస్తుంది అని నేను ఎప్పుడైతే నమ్ముతానో తప్పకుండా నేను అలాంటి భావననే నేను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను. అదే నాకు సేఫ్టీ ఇస్తుంది. అలాంటి భావాన్ని, అలాంటి ఆలోచనని సపోర్ట్ చేయడానికి ఎట్లాగో కొన్ని ఫోర్సెస్ ఎట్లాగో రెడీగా ఉంటాయి. సో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను, నేను నిలబడతాను. ఎందుకంటే అవతలలో కూడా అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రాజమౌళి సినిమాలు చూస్తారు, హీరో ఎంత బలంగా ఉంటే విలన్ అంత బలంగా ఉండాలని చూపిస్తాను. సో అవతలకు కూడా నేను హీరోకి ప్రొజెక్ట్ కావాలని అంటే అవతల విలన్ కూడా ఒక స్ట్రాంగ్ ఉండాలి కదా, రైట్? సో అవతలలో ఎవరు నాకు విలన్ రాగలుగుతారో ఆలోచించుకొని ఒకవేళ ఈ పార్టీ నాకు అపోజిషన్ స్ట్రాంగ్ నిలబడగలదు, దీనివల్ల నేను గొప్పగా నేను ఎక్స్ప్లోయిట్ చేయగలను అని అనుకున్నప్పుడు డెఫినెట్గా నేను అవతల వాళ్ళను హేట్ చేస్తా, కంట్రోవర్సీ క్రియేట్ చేస్తా, ఇష్టపడి మాట్లాడతా. పాలిటిక్స్ అన్నీ అట్లే ఎమర్జ్ అవుతాయి. మామూలు ప్రజలు ఇవన్నీ సైద్ధాంతిక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు లీడర్షిప్ బయట మాట్లాడుకునేది క్యాచ్ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, బాధపడతారు, కొందరు పోట్లాటకు దిగుతారు. కానీ బేసిక్గా ఏ దేశంలో అయినా ఏ పార్టీలో అయినా కానీ ఇలాంటి పనులే చేస్తారు. దానిలో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా తనకు సంబంధించిన ఐడెంటిటీని ఒక అసర్టైన్ చేసుకోవడానికి, ఒక పొజిషన్ తీసుకోవడానికి, ఒక లీడర్షిప్ బిల్డ్ కావడానికి తన పార్టీని మొత్తం ఈ కాంట్రవర్సీ దాని మీదే బిల్డ్ చేసుకొని ఈరోజు నిలబడగలిగారు. మేనిఫెస్టో లేని పార్టీ కూడా అదే. మేనిఫెస్టో ప్రకటిస్తారు, ఎన్నికలు ఇవి చేస్తాను. ఆ విషయం పట్ల ఆయన పెద్దగా పట్టింపు కూడా ఉండదు. అంటే ఎదుటి వారిని ఒప్పించగలము అనే ధీమా. బహుశా వీరిని చూసినప్పుడు సైకాలజీలో ఏ ప్రయోగము లేదా కనుక ఏ పరిశోధన వీరికి వర్తించదనుకోవచ్చు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక. ఇప్పుడు దీని వెనకాల ఉన్న ఒకే ఒక సూత్రం, ఇంతకుముందు మనం మాట్లాడుతూ ఒక కల్ట్ బిల్డ్ చేస్తారు వీళ్ళు, అంతే. దట్ ఈస్ ద లీడర్షిప్. రెండోది ఏంటి, కల్ట్లో ఏముంటుంది,
తన హెడ్డే ఫైనల్. హెడ్ ఎప్పుడు మా మంచి కోసం పనిచేస్తాడు. హెడ్ ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటారు. హెడ్ ఎప్పుడైనా కానీ మన బాధలను తీర్చగలుగుతాడు. హెడ్ ఎవరి వల్ల కూడా మనకు ప్రమాదం కానివ్వడు. ఓకే, అవసరమైతే తనే ముందుకు వచ్చి ఆ ప్రమాదాన్ని తను స్వీకరిస్తాడు. ఇట్లాంటి కమాండ్మెంట్స్ని, అన్రిటన్ కమాండ్మెంట్స్ని చాలా స్లోగా, చాలా బలంగా ప్రతి మనిషి దగ్గరికి తీసుకెళ్ళగలిగే సామర్థ్యము, తీసుకెళ్ళగలిగే విజన్ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన 24 సంవత్సరాలైనా సరే తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడు. వేరే స్టేట్లో కూడా అన్ని బ్రాంచ్ల్లో కూడా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుచుకోగలుగుతున్నాడు. చాలామంది నాయకులు తాము తప్ప మరొకరు లేరు. ఇప్పుడు ఉదాహరణకు చాలా ఏళ్ళ తర్వాత మోదీ లాంటి నాయకుడు బీజేపీలో లేరు. 2 టర్ములు వచ్చింది, 3వ టర్మ్ కూడా అంటున్నారు. అంటే అంత పెద్ద నాయకత్వం రావడం ఒక సైకాలజీ ఉంటుంది వాళ్ళకు. ఈయన 20 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఆయన తప్ప ఎవరు కానరారు. మీరంటే హెడ్ మాత్రమే ఉంటారని ఉన్నది కదా. మిగతా ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడ కొంత అలిగినట్లున్నా అది బయటికి రాదు, బయట తెలియదు. అది నాయకులను బాగా తెలివిగల వారిని కూడా నమ్మించడం అంటే ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఈ నాలెడ్జ్ని పారామీటర్ ఏమిటి? ఇప్పుడు ఐన్స్టీన్ అంటాం కదా మనం, అట్లా. ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీని, ఒక ఇంట్లోంచి బయలుదేరిన పార్టీ ఏదైనా కూడా అట్లే నడిపిస్తారు. ఏఎంఎం కూడా ఒక ఇంటి పార్టీ కాబట్టి మన టీఆర్ఎస్ లాగా, డిఎంకే లాగా, టీఎంసీ లాగా. సో ఈ పార్టీలన్నీ కూడా ఏంటి, దే ఆర్ ఆల్ కన్సిడర్ టు బి యాజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. సో కంపెనీ CEO విల్ బి ది చీఫ్ కదా. ఆయన ఏదనుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఎవరి ఆలోచనలు, ఎవరి పద్ధతులు, ఎవరు ఉన్నారా లేదా అనే విషయం వాళ్ళకు సంబంధం లేదు, ప్రజలు కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళనే చూస్తారు. ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ గారు రిటైర్ అయితే ఏంటి అంటే వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పిల్లలు, ఎవరైనా వస్తారు. వాళ్ళ పిల్లలు, ఆయనకు 6 పిల్లలు ఉన్నారు. ఎవరో పిల్లడు ఎమర్జ్ కావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అట్లే ట్రైన్ చేస్తారు కూడా, రైట్. సో ఈ రకమైన భావజాలం ఉంది కాబట్టి ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదు ఇంకా వేరే స్టేట్లో ఉన్న కమ్యూనిటీ ఎవరైనా సరే ఆయన అంబరెల్లా కిందనే పనిచేయగలుగుతారు. ఎందుకంటే అన్ని పార్టీలు చాలా సక్సెస్ఫుల్గా కలిసి ఇండియాలో ఉన్న ముస్లిం కమ్యూనిటీకి రిప్రజెంటేటివ్ ఎవరు అని అంటే ఓన్లీ ఓవైసీ మాత్రమే చూపించే ప్రయత్నం అందరూ వాళ్ళు చేశారు. ఎందుకు చేసారు అన్ని పార్టీస్? వాళ్ళు ఎందుకు ఇవన్నీ వాళ్ళకి తెలియదా అని అంటే ఇట్ ఈజ్ ఈజీ టు మేనేజ్ హిమ్ దాన్ ఎనీ అదర్ మెనీ ఫేసెస్. ఒక పార్టీ లీడర్తో వాళ్ళకి కావాల్సిన అవసరమైనప్పుడు వేరే వేరే సందర్భాల్లో వాళ్ళకి నెగోషియేషన్ చేసుకోవడానికి ఒక్క పార్టీ లీడర్ ఉంటే ఈజీగా నెగోషియేట్ చేసుకోవచ్చు. 4-5 పార్టీలు ఉన్నాయనుకోండి, అప్పుడు చాలా కష్టం కదా. అందుకోసం వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఓన్లీ అసదుద్దీన్ ఓవైసీ గారు చదువుకున్నవాడు, రైట్, అండ్ ఈ ప్లేస్ ఈ ఫార్మ్లెస్ పాలిటిక్స్. కాబట్టి ఎప్పుడంటే ఎప్పుడు ఏదంటే అది ఒక పార్టీకి బెనిఫిట్ అవుతుందంటే ఆ పద్ధతిని చేయడానికి ఎప్పుడు కూడా ఓపెన్ థాట్తో ఉండగలిగే వ్యక్తి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈయనతో సాచర్యాన్ని కోరుకుంటారు మిగతా పార్టీలు. కానీ ఇక్కడ బాగా చదువరి అంటారు ఆయన, విపరీతమైన పుస్తకాలు చదువుతాడు, సాహిత్యం అని అంటారు కదా. బహుశా వారికి ఇష్టమైన పుస్తకాలు ఏమిటో నేను చదవలేదు. నాకు పలానా రచయిత ఇష్టం లేదా పలానా సాహిత్యం ఇష్టం అని ఎక్కడ రాలేదు. మరి ఇంత చదువరి ఉన్నత విద్యావంతుడు కదా, తన జీవితానికి సంబంధించిన విషయాలు బయటకి చాలామంది తెలియవు. ఆయన ఏ ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడతారు, లేకపోతే కనుక ఏ పుస్తకాలు చదువుతారు, ఏ పాటలు ఉంటారు, ఎక్కడ తెలియదు. అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళ ఫెయిత్ సిస్టమ్ లోపల ఇంటికి సంబంధించిన విషయాలు ఎప్పుడు వాళ్ళు బయటకు తీసుకురారు. వాళ్ళ స్పౌస్కి సంబంధించి కానీ, పిల్లలకు సంబంధించి కానీ, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఏవి కూడా వాళ్ళు నమ్మిన ఫెయిత్ ఏదైతుందో ఆ ఫెయిత్ వాళ్ళను ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయరు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయనే ఎప్పుడు కూడా ఒక పొలిటీషియను, ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక వాయిస్, తను మాత్రమే వీటన్నిటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించగలడు అనే భావనను మాత్రమే చాలా బలంగా తీసుకెళ్ళడానికి ఆయన ఎక్కడ అపియర్ అయినా, ఏ కార్నర్ ఆఫ్ ద దేశం పోయినా సరే ఇవి మాత్రమే మాట్లాడగలుగుతాడు ఆయన. అంతేగాని తనకు సంబంధించిన పర్సనల్ ఇంట్రెస్ట్లు కానీ, తను విజిట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ అవి ఏవి కూడా ఆయన పరిచయం చేయడానికి చాలా జాగ్రత్త పడతాడు. అందుకోసమే ఆయన చాలా అటైర్ కూడా చాలా అదే మెయింటైన్ చేస్తుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన చూడగానే వెంటనే ఎవరికైనా సరే అదే దృష్టి రావాలి, అదే వేరే ఆలోచన రాకూడదు. సో ఆయనే అట్లా కండిషన్ చేయగలిగే పద్ధతి లోపల తను నిర్మించుకున్నాడు. కాబట్టి తన అలాంటి నిర్మించుకున్న భావజాలం కానీ, తను నిర్మించుకున్న కోటకు కానీ ఎలాంటి 0.01% ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే దాన్ని తీసుకోవడానికి రెడీగా లేడు అని చెప్పే పద్ధతి లోపల ఆయన అంతే నిఖచ్చిగా తనకు సంబంధించిన విషయాలు మాత్రమే తను చెప్పగలుగుతాడు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో అర్బనైజ్డ్గా ముస్లిం చాలామంది ఎక్కువ ఉన్నారు. నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఎట్లయితే ఎదుగుతూ వస్తున్నప్పుడు ఈయన దేశవ్యాప్తంగా పోటీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటే ఇక్కడ ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు.
వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఎవరు అంత ఇప్పుడు సమాజ్వాదీ పార్టీలోనో బహుజన సమాజ్ పార్టీలోనో లేకపోతే కాంగ్రెస్లోనో అక్కడక్కడ మన బీజు జనతాదళ్లోనో కనబడతారు. కానీ ఈ ఎంఐఎం లాగా వచ్చి నిలబడిన వాళ్ళు ఎవరు లేరు కూడా. మరి తను ఒక్కరే నిలబడడానికి గల రీజన్ ఏమిటి? మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఏం కారణాలు ఏంటాయి? మిగతా వాళ్ళ కారణాలు ఎందుకు రాలేదని మనం ఇప్పుడు చెప్పడం మన సాధ్యం కాన్సెప్ట్ కాబట్టి అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ కూడా. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇస్ ద మోస్ట్ లవబుల్ లీడర్ బై ఎవ్రీ పార్టీ. హీ క్రియేటెడ్ దట్ ఇంప్రెషన్. రాజకీయ నాయకులు కూడా చాలా ముఖ్యమైన స్నేహితుడు, చాలా ఆంతరంగికుడు, ఆప్తుడు కూడా. కేసీఆర్ అన్నదమ్ములు అనుకున్నారు వాళ్ళిద్దరు. చాలా కేసీఆర్ చూపించగలిగాడు, కానీ మిగతా పార్టీలు మిగతా స్టేట్లలో ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది మన దగ్గర దాకా రాదు. కాబట్టి మీరు ఏ స్టేట్లో వెళ్ళి పాలిటిక్స్ చూసినా కూడా ఇంత పెద్ద చరిత్ర కలిగిన దేశం లోపల, ఇంత పాపులేషన్ ఉన్న దేశం లోపల ఇంకొక ముస్లిం పార్టీ ఎమర్జ్ కాకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి ఈయననే ఈ ఫేస్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన్ను ప్రొజెక్ట్ చేయగలిగాడు. అట్లా ప్రొజెక్ట్ చేయించుకోగలిగే లెవెల్కి ఈయన కూడా తన అన్ని ఎఫర్ట్స్ పెట్టి తను ఆ స్టేజ్కి రాగలిగాడు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ అనే ఒక ఎంఐఎం పార్టీ ప్రెసిడెంటు తనకున్న శక్తియుతులతోటి, తనకున్న ఆలోచన విధానంతో, తనకున్న విజన్ వల్ల కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ, హేట్ అవసరమైనప్పుడు చెప్పి, అవసరమైతే మొత్తం వాటర్ని షేక్ చేసేసి అవసరమైన ఫిష్ను పట్టుకొని పోగలిగే ఒక ఏమంటారు క్రిటికల్ థింకింగ్ తోటి పోగలిగే లీడర్షిప్ ఉంది. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ రోజున పాలిటిక్స్ లోపల ప్రముఖ రోల్ ప్లే చేస్తున్నాడు భారతదేశ పాలిటిక్స్. కానీ అతనికి అడ్వకేట్గా మనం ఇంటర్వ్యూ ప్రారంభంలో అనుకున్నట్లు ఒక న్యాయవాదిగా ఆయనకున్న ఆలోచనట్టుగా ఒక రాజకీయ నాయకునిగా మాత్రం ఇది ఒక రకమైన ఒక ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు. అతని వ్యవహార శైలి ఇలాంటి వాళ్ళు ఎంతకాలం పాటు ప్రజల ఆలోచనలు తమ అదుపులో ఉంచుకోగలరు? ఎంతకాలం అంటే అంతకాలం ఉంచుకోగలిగే పద్ధతి లోపల వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, దాదాపుగా 30 సంవత్సరాల క్రితం, అంటే 30 సంవత్సరాల క్రితమే ఆయన లండన్ పోయడం, రైట్? ఇక్కడ ఎన్నో లా స్కూల్స్ ఉన్నాయి. ఓకే, ఎవరైనా కానీ వెస్ట్కి వెళ్ళగలుగుతారు. కానీ లా అనేది వాళ్ళ తాతగారు కూడా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి దాని లెగసీ ఉండాలని సలావుద్దీన్ గారు అనుకుని ఉంటాడు. అతనికి అప్పుడు ఆ క్షణంలో నిజంగానే భారతదేశం దాటి పోవాలన్నా వద్దా, ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే పంపించి నేర్పించుకొని వచ్చాడు. అంటే ఏంది, అక్కడ డెవలప్డ్ కంట్రీస్లో ఇప్పుడు ఉన్న విజన్ అన్నీ చూసి వచ్చాడు. కాబట్టి తనను తాను రాబోయే ఒక 30-40 సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో ఎస్టాబ్లిష్ కావాలి అని అంటే ఏ బేస్ మీద, ఏం పిల్లర్స్ పెట్టి మనం నిలబెట్టచ్చు అంటే, ఒకటి ప్రజల విశ్వాసం, రెండోది వాళ్ళకు యాక్సెసిబిలిటీ ఉండడు, రైట్? మూడోది మనం ఏ భావజాలం అయితే వ్యాప్తి చేస్తామో ఆ భావజాలాన్ని వాళ్ళ భావజాలంగా యాక్సెప్ట్ చేయగలిగే నమ్మకాన్ని క్రియేట్ చేయడం. వీటిని అసదుద్దీన్ ఓవైసీ గారు అబ్సల్యూట్గా క్రియేట్ చేశాడు. కాబట్టి రాబోయే ఇంకొక 30-40 సంవత్సరాలు కూడా వీళ్ళు అలానే ఉండడానికి ఆస్కారం ఉండే దిశ లోపల వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు బిల్డ్ చేస్తారు వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళు సేవ చేసేయడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పార్టీ కానీ ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు ముందు వెళ్ళి ఒక పని ఉంది అంటే ముందు అది అవుతుందా లేదా తర్వాత విషయం, కానీ వాళ్ళు వినగలుగుతారు, దానికి సంబంధించి ఒక అటెంప్ట్ చేయగలుగుతారు, నేను పని చేయగలుగుతున్నా అనే నమ్మకాన్ని వాళ్ళకు కలిగించగలుగుతారు. అంతవరకు చేయగలిగే స్థాయిలో ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఉంటారో ప్రజలకు అంతకంటే మించి విజన్ ఉండే అవకాశం లేని వాతావరణంలో మనం పెంచినప్పుడు వాళ్ళు అట్లే ఉండగలుగుతారు. ఇది అట్లే కంటిన్యూ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రజలు నమ్ముతారు. అది చాలు. ఇంకా ఇంట్లోనే మారినారు, ఇంట్లో పట్టించుకున్నప్పుడు అరే గ్రేట్ చేసిన భావన వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు తెలియకుండా చాలామంది రాజకీయ నాయకుల గురించి మనకు చాలా విషయాలు తెలియవు. తెలిసిన ఒకసారి చాలా అద్భుతంగా మాట్లాడాలనుకుంటాం, చాలా వ్యూహాలు వేయగలరు, ఎత్తుగడలు వేయగలరు, అనుకున్న సీట్లు తెచ్చుకోగలరు అని ఒక అంచనా ఒక్కొక్కరి మీద ఉంటుంది. కానీ ఎంఐఎం అధినేతకు సంబంధించి తక్కువ అంటే వారికి సంబంధించిన లేదా ఒక ఆలోచన ఉంటుంది, ఇట్లా చేస్తారు వాళ్ళు అనుకుంటారు తప్ప ఇన్ని సంవత్సరాల పాటు వారు అనుకున్న ఆలోచన ప్రకారం వెళ్ళడము, మళ్ళీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడము, వీరు పలానా విషయాన్ని పట్టించుకోలేదని విమర్శ కూడా వారి మీద ఉండదు. ఎందుకు ఇంత పకడ్బందీ నాయకత్వం ఉందంటే వారు సైకాలజీని అధ్యయనం చేసి వారు ఏం ఆలోచిస్తారు, ఎట్లా ఉంటారు, ఎందుకు ఏమిటనే ఇత్యాది విషయాలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంబంధించినవి. థ్యాంక్ యూ.